बीआरएस पार्टी के सीनियर कायद व बी विनोद कुमार ने कहा कि वज़ीर आला रेवंत रेड्डी की जेर सदारत काबीना के इजलास में वो किसानों के तय मुस्बित फैसले लेने को कह रहे हैं। बी विनोद कुमार ने तेलंगाना भवन में मीडिया से बात की है। उन्होंने कहा कि रियासती काबीना में भी किसानों के बारे में अच्छे फैसले लेना चाहिए। रैतु बंधु स्कीम पर बात होनी चाहिए। वज़ीर आज़म समेत कई लोगों ने रैतु बंधु स्कीम का खैर मकदम किया है। उन्होंने कहा कि पीएम किसान स्कीम की तरह रैतु बंधु एक बेहतरीन स्कीम है। रेवंत रेड्डी हुकूमत ने फसल की कटाई के बाद रैतु बंधु को दिया है। अभी तक रियासत में रैतु भरोसा पर अमल नहीं हुआ है। रैतु भरोसा के निफाज करके फी एकड़ 15,000 रुपये दिए जाएंगे। विनोद कुमार ने हुकूमत से किसानों के तय मुस्बित फैसला लेने की अपील की। उन्होंने कहा कि जिन काश्तकारों ने धान काश्त की है, इन्हें 500 रुपये का बोनस दिया जाएगा। बोनस को बोकस में तब्दील न किया जाए। बीआरएस की जानिब से किए गए एहतजाज पर अच्छा रद्द-ए-अमल रहा है। रेवंत रेड्डी बोनस और इमदादी कीमत के बारे में अपनी बात पर कायम नहीं है। पहले बता दें तो जमा नहीं आएगी। बेवक्त की बारिश अनाज को गीला कर देती है। धान की कमी से कम इमदादी कीमत दी जाए। किसानों के लिए 1 क्विंटल अनाज रुपये 1800 रुपये में फरोख्त हुई। विनोद कुमार ने मुतालबा किया कि कम से कम इमदादी कीमत पर अनाज खरीदा जाए। మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి ఇది 6వ మాసం, ఇంకో జస్ట్ ఫ్యాగ్ ఎండ్ ఆఫ్ 6th మంత్. 6 మాసాల తర్వాత ఆయన చెప్పుకోదగ్గ ఇది నా ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్, నా ప్రభుత్వం చేసేటువంటి పథకాలు లేదా నీ ప్రజలకు సేవ చేసేటువంటి ఇది అని చెప్పేది దురదృష్టవశాత్తు ఒకటి కూడా లేదు. పోనీ కొత్తగా ముఖ్యమంత్రి అయినరు అని చెప్పి కూడా ప్రజలు సమయం ఇస్తారు, తప్పులేదు. ఇక్కడ 6 మాసాలు నిండుతున్నటువంటి సందర్భంలో ఈరోజు ముఖ్యమంత్రి గారు కేబినెట్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కేబినెట్ సమావేశంలో అయినా మంచి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి నేను వారికి తెలియజేసుకున్నాను. ఎందుకంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ, మంత్రులు కానివ్వండి, శాసనసభ్యులు కానివ్వండి, ముఖ్యమంత్రులు కానివ్వండి, ప్రధానమంత్రులు కానీ ప్రతిపక్ష మాటలు అది రుచించినా రుచించకపోయినా వినడం భావ్యం. నేను ఈరోజు రేవంత్ రెడ్డి గారిని మీరు ఈరోజు కేబినెట్ లో తీసుకుపోయే ముందు నిర్ణయాలలో రైతు బంధు అనేటువంటి పథకం గురించి వెళ్ళి క్లుప్తంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇది భారతదేశంలో మొదటిసారి ఇలాంటి ఆలోచన చేసి ఈ పథకాన్ని రచించి ప్రజలకి రుచించే విధంగా ఆలోచన చేసి అమలు చేసింది కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నాయకత్వాన ముఖ్యమంత్రిగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇది. ప్రధానమంత్రి గారితో సహా చాలా మంది ఎంపీలు, ఆ రోజు నేను ఎంపీగా ఉంటే పార్లమెంట్లో, స్వాగతించారు. ఈ గొప్ప ఆలోచన చాలా గొప్పగా ఉంది, మా రాష్ట్రంలో మేము అమలు చేస్తామని చెప్పేసి 2-3 రాష్ట్రాలు వాళ్ళ ముఖ్యమంత్రులు కూడా ఇక్కడికి అధికారులను పంపించి ఆలోచన చేసి దాన్ని అమలు చేశారు. ముఖ్యంగా ప్రధానమంత్రి మోడీ గారు కూడా పీఎం కిసాన్ అనేటువంటి పథకాన్ని కూడా దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆలోచన చేసి అమలు చేశారు. అమలు అవుతుంది. రైతు బంధు అనేటువంటి పథకము ఎందుకో ఆలోచన చేశారు. ఇది గౌరవ ఆనాటి తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, మేమందరం కూడా ఆ చర్చల్లో పాల్గొన్నాం. రైతుకి ఒక పెట్టుబడి ఇవ్వాలని, ఒక ఇన్వెస్ట్మెంట్స్ సబ్సిడీలు ఇస్తారు. 75 స్వతంత్రం వచ్చిన తర్వాత స్వతంత్ర భారతదేశంలో చాలా ప్రభుత్వాలు సబ్సిడీలు ఇచ్చాయి.
కానీ దిస్ ఈజ్ నథింగ్ బట్ ఇన్వెస్ట్మెంట్, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్. కార్పొరేట్ భాషలో చెప్పాలంటే రైతుకి పెట్టుబడి ఇవ్వడం. ఎప్పుడు ఇవ్వాలి పెట్టుబడి? రేవంత్ రెడ్డి గారు కూడా